హాయ్ ఫ్రెండ్స్, మహాబలిపురం పార్ట్ 2కి వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మహాబలిపురంలో ఇది స్టార్టింగ్ ఉండే గుడి. ఇది దీంట్లో చూడండి బొమ్మలు ఎంత బాగా చెక్కి పెట్టున్నారో. అవి చూసారా అసలు ఎంత బాగా చెక్కున్నారంటే అంత బాగా చెక్కున్నారు. అప్పట్లో అవి చేతితో చెక్కిన బొమ్మలు అంటే అవన్నీ మొత్తము. అది చూడండి లోపల కానీ మొత్తం అసలు ఎంత బాగుందంటే అంత బాగా అంత డిజైన్గా చెక్కి పెట్టున్నారు. స్తంభాలకు కానీ చూడండి అసలు ఎట్లా చెక్కి పెట్టున్నారంటే ఆ స్తంభం కానీ మొత్తం సింహం బొమ్మలు అట్లా చెక్కి పెట్టున్నారు. కనిపిస్తుంది కదా, కనిపించేదే మహాబలిపురం గోపురం అని పిలుస్తారంట. ఇప్పుడు గోపురంలో మొత్తం చూపిస్తాను మీకు, చూద్దాం వచ్చేయండి. ఇది గోపురం ఎంట్రన్స్. లోపల మొత్తం చూపిస్తాను, లోపల కానీ చూద్దాము వచ్చేయండి లోపలికి.
లోయ లాగా ఉంటుంది, పెద్ద లోయగా ఉంటుంది. గోపురం చుట్టూరు చూపిస్తున్నాడు. ఇది మహాబలిపురం లోపలలోనే, అట్లా లోపల పోతే ఇది ఇంకో టెంపుల్. ఇది అక్కడ నుంచి చూడండి మొత్తం ఎట్లా కనబడుతుందంటే పిల్లర్స్ చూసారా బొమ్మలు ఎట్లా ఉన్నాయో. ఇలాగ మహాబలిపురం లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల. చూస్తూనే ఉంటే చూడొచ్చు. టెంపుల్స్ ప్రతి దానికి స్టార్టింగ్ పిల్లర్స్ అన్నిటికీ ఎంత బ్యూటిఫుల్గా చెక్కున్నారంటే బొమ్మలు అంత బ్యూటిఫుల్గా చెక్కున్నారు. మనం మెయిన్ ఇక్కడ చూడాల్సింది ఒకటి ఉంది. పెద్ద కొండ ఒక చిన్న రాయి సపోర్ట్తో నిలబడి ఉంటుంది. ఎంత కనిపిస్తుంది? అంత పెద్ద కొండ చిన్న రాయితో ఒక సపోర్ట్ నిలబడి ఉందంటే అసలు ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం అంటే. దాన్ని చూడడానికి చూడండి ఎంతమంది వస్తున్నారో. ఫారినర్స్ కానీ వస్తుంటారు ఇక్కడికి. ఫారినర్స్, కొరియన్ వాళ్ళు చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. అది చూడండి అసలు ఎంత పెద్ద కొండ అంటే ఒక చిన్న రాయి సపోర్ట్తో నిలబడుతుంది. మీకు ఇప్పుడు ఆ చిన్న రాయి కానీ నేను చూపిస్తాను మీకు. అది ఎంత చిన్నగా ఉంటుందంటే ఆ రాయి సపోర్ట్ ఎట్లా నిలబడుతుందో మనకైతే తెలియదు, కానీ ఆ చిన్న రాయి కానీ మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి ఆయన చూడండి ఫోటో స్టిల్స్ ఎట్లా వేస్తున్నాడో. ఏదో బాహుబలి పూడినట్టుగా కొండనెత్తి వేస్తున్నాడు పైకి, అదేదో పైకి లేచేటట్టుగా. చూడండి ఫ్రెండ్స్, కొండ బ్యాక్ సైడ్ ఏమైనా కట్టుంటారు అని చెప్పి అనుకోవచ్చు మీరు. కొండ బ్యాక్ సైడ్ కానీ మొత్తం చూపిస్తాను మీకు. చుట్టూరు కొండ చుట్టూరు చూపిస్తాను. దాని తర్వాత మీకు ఆ చిన్న రాయి కానీ చూపిస్తాను మీకు ఎట్లా ఉందో ఏంటి అని చెప్పండి. పెద్ద ఫ్రెండ్స్ కనపడుతుంది చిన్న రాయ. ఎంత చూడండి అసలు కనిపిస్తుంది ఫ్రెండ్. జూమ్ చేశాను. ఆ చిన్న రాయి మీద ఈ కొండ కూడా
ఫ్రెండ్స్ ఏనుగు చూడండి కొండతో ఎట్ట చెక్కున్నారు, ఎంత బాగా చెక్కి పెట్టినారు చూడండి కొండ ఏనుగు. ఇది కోనేరులో గుడి అంటారు కదా మహాబలిపురంలో, అది అన్నమాట. ఇది కోనేరు లోపల ఉంటుంది ఇది టెంపుల్, చుట్టూరు వాటర్ ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ లేవు అక్కడ, వాటర్ మొత్తం ఎండిపోయి. దీంట్లో వచ్చి శివలింగం ఉంటుంది, శివుడిది ఉంటుంది గుడి. ఇది చూపిస్తాను రండి. లోపల మొత్తం అంటే మొత్తం పడిపోయినట్టుగా ఉంటుంది, కొంచెం పాడుబట్టిన గుళ్ళు కదా, అన్నీ ఇట్లానే ఉంటాయి. కొంచెం చూడండి, ఓన్లీ శివలింగం ఒకటే ఉంటుంది.